మార్కెట్‌లోకి ఒక కొత్త ఏఐ మోడల్ రాబోతుందనమాట. అదే క్లింగ్ 3.0 అనమాట. మీరు చూడొచ్చు. చాలా రియలిస్టిక్ వీడియోస్ అనేది క్లింగ్ 3.0 మోడల్‌నైతే యూజ్ చేసి అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. క్లింగ్ 3.0లో మీరు 4K విజువల్స్ కూడా జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకి క్లింగ్ 3.0లో ఎటువంటి అప్డేట్స్ రావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. సో ఫస్ట్ విషయం ఏంటంటే ఈ క్లింగ్ 3.0 మోడల్ ఏదైతే ఉందో మనకి హిక్స్ఫీల్డ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లోకి అయితే అందుబాటులోకి రాబోతుందన్నమాట. మీకు హిక్స్ఫీల్డ్ ప్లాట్‌ఫామ్ ఒకవేళ మీరు కొత్త అయితే గనక ఇది ఒక మల్టీ ఏఐ మోడల్ సంబంధించిన ప్లాట్‌ఫామ్ అన్నమాట. ఇందులో ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మల్టిపుల్ మోడల్స్ అన్ని కూడా ఒకటే ప్లాట్‌ఫామ్ మీకు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కావాల్సిన ఇమేజ్ మోడల్స్ కొన్ని పదుల సంఖ్యలో ఇమేజ్ మోడల్స్ కనిపిస్తే, ఉదాహరణకి ఇక్కడ నేను మీరు చూస్తున్న ఇమేజ్ చూడండి, ఇదన్నీ కూడా నేను ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. చూడడానికి రియలిస్టిక్ గా కనిపించినప్పటికీ వీటిని నేను ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేశాను అనమాట. అది కూడా హిక్స్ఫీల్డ్ మోడల్ యూజ్ చేసి, ఉదాహరణకి ఇక్కడ నానో బనానా ప్రో అనే ఒక మోడల్ ఉంది. ఈ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే మీరు నానో బనానా ప్రో ద్వారా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు మీకు వేరే మోడల్ సీడ్రీమ్ 4.5 బాగా జనరేట్ చేస్తుందని కూడా సీడ్రీమ్ 4.5 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే జీపీటీ ఇమేజ్ 1.5 మోడల్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు జెడ్ ఇమేజ్ కావాలంటే జెడ్ ఇమేజ్, క్లింగ్ ఓవన్ కావాలంటే క్లింగ్ ఓవన్, ఫ్లక్స్ 2 కావాలంటే ఫ్లక్స్ 2, లేకపోతే హిక్స్ఫీల్డ్ సంబంధించిన సౌల్ మోడల్ కావాలంటే సౌల్ మోడల్, మీకు నచ్చిన మోడల్ ఏదైనా కావచ్చు, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ఇచ్చి మీకు ఆస్పెక్ట్ రేషియో ఏ ఆస్పెక్ట్ రేషియోలో ఆ ఇమేజ్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో మీకు ఈ ప్లాన్లో అల్టిమేట్ ప్లాన్ తీసుకుంటే కనుక మీకు అన్లిమిటెడ్ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హిక్స్ఫీల్డ్ కాకుండా వేరే ఇమేజ్ జనరేటర్ కావాలనుకోండి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. బట్ హిక్స్ఫీల్డ్ మోడల్లో ఒకటే సబ్స్క్రిప్షన్తో 10 కొద్ది ఏ ఇమేజ్ జనరేటర్ మోడల్స్ అని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగ వీడియో మోడల్స్ కూడా ఉంటాయి. వీడియోలో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను ఏ యూజ్ చేసి క్రియేట్ చేశాను అనమాట. ఏలియన్ టైప్ వీడియోస్ కానివ్వండి, డ్యాన్స్ స్టెప్ వేసే వీడియో కానివ్వండి. సో దీనికి నేను ఏం చేస్తాను, వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మోడల్స్ ఉంటాయి. హిక్స్ఫీల్డ్ సంబంధించిన వీడియో జనరేటర్, ఓపెన్ ఏఐ సొరా 2 వీడియో జనరేటర్ మోడల్ ఉంది, గూగుల్ వియో మోడల్, అలానే వ్యాన్ సంబంధించి 2.6, 2.5, 2.5 ఉంది. నెక్స్ట్ క్లింగ్లో మళ్ళీ క్లింగ్ 2.6, క్లింగ్ ఓవన్ వీడియో, క్లింగ్ మోషన్ కంట్రోల్ అని చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మినిమాక్స్ హాలియో సంబంధించిన మోడల్ ఉంది, సీ డాన్స్ మోడల్ ఉంది, గ్రాక్ ఇమాజిన్ కొత్తగా మోడల్ ఇది కూడా యాక్సెస్ వచ్చింది. మీకు ఏది కావాలంటే ఆ పర్టికులర్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ జనరేట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు రెజల్యూషన్ అడుగుతుంది. ఆ మోడల్ని బట్టి మీకు రెజల్యూషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అది కాకుండా హిక్స్ఫీల్డ్లో మీరు ఏమైనా కొత్త ఓన్ క్యారెక్టర్ కావాలనుకుంటే మీ యూట్యూబ్కి క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సినిమా స్టూడియోలో, ముఖ్యంగా ఇది ప్రజెంట్ బాగా పాపులర్ సినిమా స్టూడియో అనమాట. మీరు ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక కెమెరాతో మీరు ఇమేజ్ జనరేట్ చేస్తే ఎలా జనరేట్ చేసుకోవచ్చో ఆ కెమెరాని సెలెక్ట్ చేసుకుంటారు. లెన్స్, ఫోకల్ లెంత్, అపర్చర్ అన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే సినిమాటిక్ స్టైల్లో ఒక కెమెరా నుంచి ఇమేజ్ జనరేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా జనరేట్ చేసుకోవచ్చు. అలా జనరేట్ చేసిన ఇమేజ్ని వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయమంటే సినిమాటిక్ టైప్ ఐమాక్స్ రిలేటెడ్గా, ఐమాక్స్ సినిమా స్టూడియో రిలేటెడ్ వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీసెంట్గా మోషన్ కంట్రోల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు ఒక ఇన్పుట్ ఇమేజ్, దానికి సంబంధించిన రెఫరెన్స్ వీడియో వచ్చి ఆ ఇన్పుట్ ఇమేజ్ కాస్త ఆ రెఫరెన్స్ వీడియో డాన్స్ చేసినట్టుగా జనరేట్ చేసుకోవాలంటే జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట. ఇదిగోండి ఈ వీడియో నేను అలా క్రియేట్ చేసింది అనమాట. అలానే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. మీకు మల్టిపుల్ క్యారెక్టర్స్ కావాలంటే ఒక డిఫరెంట్ ఏలియన్ టైప్ క్రియేచర్తో మీరు ఏమన్నా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే క్లింగ్ 3.0 మోడల్ ఫస్ట్ టైం హిక్స్ఫీల్డ్లోకి అయితే యాక్సెస్లోకి రాబోతుంది అనమాట. మీరు హిక్స్ఫీల్డ్ క్లింగ్ 3.0 మోడల్లో ఉన్న ప్రత్యేకతలు చూస్తే కనుక ఎన్హాన్స్డ్ ఆడియో జనరేషన్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే మరింత స్పెసిఫిక్గా మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అంత రియలిస్టిక్గా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మల్టీ షాట్ నెరేటివ్స్ కూడా ఈ మోడల్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు చూడండి ఈ సీన్లో ఒక పర్సన్ మల్టిపుల్ షాట్స్లో ఎలా వస్తుందో చూడండి, ఇలాంటి జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా క్లింగ్ 3.0 ఓన్లీ హిక్స్ఫీల్డ్లో మాత్రమే ఫస్ట్ లైవ్ అవబోతుంది అనమాట. ఒకవేళ ఈ మోడల్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే అది దీంట్లో ఉన్న ప్రత్యేకత అనమాట. అలానే మీరు చూసుకున్నట్లయితే డైరెక్టరల్ ఫిజిక్స్ అనమాట. సో మీకు ఫిజిక్స్ లాస్ ను ఒబేస్ చేస్తూ సో దానికి తగ్గట్టుగా మోషన్ అన్ని కూడా బాగా జనరేట్ చేస్తుందని అయితే హైలైట్ చేస్తున్నారు. 4K సినిమాటిక్ వర్క్ ఫ్లో కూడా ఇందులో అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో హై డెఫినేషన్ లో మీరు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇక అన్నిటిగానే ముఖ్యమైన విషయం ఏంటంటే క్లింగ్ 3.0లో ఎక్స్టెండెడ్ సినిమాటిక్ పేసింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన వీడియో జనరేషన్ మోడల్లో మాక్సిమం 8 seconds 10 seconds వరకు వీడియోస్ చూసాం. బట్ క్లింగ్ 3.0లో 15 seconds
సెకండ్స్ వరకు వీడియో జనరేషన్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇందులో అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇది వస్తే మాత్రం నిజంగా రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. విత్ కన్సిస్టెన్సీగా ఆ పర్టికులర్ ఫ్రేమ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఏ క్రియేటర్స్ కి చాలా మందికి కావాల్సింది ఇదే అనమాట, కన్సిస్టెన్సీగా మనకి వీడియో కావాలంటారు. సో ఈ 15 సెకండ్ జనరేషన్ లో కూడా మీకు కన్సిస్టెన్సీగా వీడియో జనరేట్ చేస్తుందని కూడా వీళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. అలానే ఇంటెలిజెంట్ సీన్ రీజనింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఏ రిలేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది ఎగ్జైటెడ్ గా దీనికోసం వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ క్లింగ్ 3.0 మోడల్ కి ఇది వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. 4K రిలేటెడ్ రెజల్యూషన్, అలానే 60 ఫ్రేమ్స్ లో వీడియో జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. మీరు దీంట్లో ఎన్రోల్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ సైన్ అప్ చేసుకుని మీరు ఈ పర్టికులర్ ట్యాబ్ అయితే చూసుకుంటూ ఉండాలి. ఆ లింక్ కూడా మీ డిస్క్రిప్షన్ అయితే అందిస్తాము. ఇక చివరిగా హిక్స్ఫీల్డ్ లో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కానీ మీకు క్రెడిట్స్ అయితే లభిస్తాయి అనమాట. సో వీళ్ళు బాగా హైలైట్ చేసే విషయం ఏంటంటే క్రియేటర్ ప్లాన్ హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్రియేటర్ ప్లాన్ లో మీకు అన్లిమిటెడ్ మోడల్ జనరేషన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇమేజ్ జనరేషన్ ఉంటుంది, వీడియో జనరేషన్ అయితే ఉంటుంది. హిక్స్ఫీల్డ్ లో వీళ్ళు హైలైట్ చేసే ప్లాన్స్ ఏంటంటే అల్టిమేట్ ప్లాన్ ని బాగా హైలైట్ చేస్తారన్నమాట. ఎందుకంటే మీరు అప్ టు 1200 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట నెలకి. దాంతో పాటుగా మీకు ఇమేజ్ జనరేషన్ అన్లిమిటెడ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్స్ కూడా ఖర్చు అవ్వనమాట. అలానే వీడియో యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది. నెక్స్ట్ క్రియేటర్ మోడల్ చూసుకున్నట్లయితే $119 అయితే ఉంటుంది. 6000 క్రెడిట్స్ వస్తాయి. అదే అల్టిమేట్ అయితే $29.4 అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హిక్స్ఫీల్డ్ ప్లాట్ఫామ్ కానివ్వండి క్లింగ్ 3.0 మోడల్ యాక్సెస్ చేద్దాం అనుకుంటే త్వరలో దానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. లేటెస్ట్ ఏ టూల్స్ కనుక వస్తే ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.